అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం. G+7 బిల్డింగ్ తో పాటు మరో 4 పీఈబీ భవనాలు. రాజధానికి భూములిచ్చి రైతులు సహకరించారన్న సీఎం. నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. పులివెందుల్లో భారీ ర్యాలీ. ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం. ఆల్ ఇండియా పోలీసు వెయిటింగ్ లిఫ్టింగ్ క్లస్టర్ ప్రారంభం. ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్లో కార్యక్రమం. క్రీడలకు సీఎం ప్రాధాన్యత ఇస్తారన్న అనిత. కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియో కలకలం. హత్యకి ముందు తీసుకున్న వీడియోలో సంచలన విషయాలు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలతో మారిన సమీకరణాలు. మేడారం అభివృద్ధి అందరి బాధ్యత. రాజకీయ విమర్శలు వద్దు. పీసీసీ చీఫ్ కి ఎవరిపై ఫిర్యాదు చేయలేదన్న సీతక్క. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు అంటూ వైరల్. ఒకే ఇంట్లో 43 బోగస్ ఓట్లు ఉన్నాయని పోస్టులు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందంటూ సోషల్ మీడియాలో హల్చల్. చండీగఢ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐపీఎస్ అధికారి పూరన్ కుటుంబానికి పరామర్శ. కుల వివక్ష వేధింపుల కారణంగా పూరన్ ఆత్మహత్య. రుషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ. ఈ నెల 17న టూరిజం నిర్వాహకులతో సమావేశం. కొండ దగ్గర 9 ఎకరాల వినియోగంపైన చర్చ. సంక్షేమ శాఖలపై రేవంత్ ఫోకస్. బీసీ ఎస్సీ ఎస్టీ శాఖలపై నజర్. సమస్యలు పరిష్కారాలపై అధికారులతో చర్చ. తెలంగాణలో హ్యామ్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్. 25,661 కోట్లతో నిర్మాణాలకు కేంద్రం ఆమోదం. 431 కిలోమీటర్ల రహదారి. నేవీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం. ఓ వ్యక్తిని గుర్తించిన నేవీ ఇంటెలిజెన్స్ నిఘా. విశాఖ డాక్ యార్డ్ లో కలకలం. కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరులో చోరీ. వైన్ షాప్ లో మద్యం సీసాలు ఎత్తుకు వెళ్లిన దుండగుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. అల్లూరి జిల్లాలో 2 గల్లంతు. చాపరాయి వాగులోకి దిగడంతో ప్రమాదం. గాలింపు చేపట్టిన రంపచోడవరం పోలీసులు. యాదాద్రి జిల్లాలో భారీ వర్షం. మోత్కూరు మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యం. వరదలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన. విశాఖలో పలు చోట్ల ఎడతెరిపి లేని వర్షం. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వాన. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. సంగారెడ్డి జిల్లాలో నార్కోటిక్ అధికారుల తనిఖీలు. ఓ ఫంక్షన్ హాల్లో రసాయన వ్యర్థాల డ్రమ్ములు. లోనికి ఎవరిని అనుమతించని అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. హాస్టల్ దగ్గర చిరుతను చూసిన విద్యార్థులు. భయాందోళనలో స్టూడెంట్స్. కిన్నెరసాని ప్రాజెక్టుకి వరద. ఇంట్లో 9,000 క్యూసెక్కులు. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. కోర్టుకు లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ వెంట కోర్టుకు వచ్చిన రబ్రీదేవి. 2 అవినీతి కేసుల్లో కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు.